హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హారిక. ఈరోజు వీడియో ఏమిటంటే వంట రాని వారు కూడా చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేయగలిగే దొండకాయ కొబ్బరి కర్రీను నా స్టైల్లో చేసి చూపించబోతున్నాను. దొండకాయ కొబ్బరి కర్రీ రైస్, చపాతీ ఇంకా రసం అలాంటి వాటికి కాంబినేషన్గా కూడా బాగుంటుంది. ఆలస్యం చేయకుండా దొండకాయ కొబ్బరి కర్రీను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. దొండకాయ కొబ్బరి కర్రీ చేయడానికి నేను అరకిలో దొండకాయలను తీసుకున్నాను. కర్రీ చేసే ముందు దొండకాయలను 10 నిమిషాలు సాల్ట్ వాటర్లో ఉంచి ఆ తర్వాత దొండకాయలు నీట్గా వాష్ చేసుకోండి. దొండకాయలను వాటర్తో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కర్రీ చేయడానికి దొండకాయలను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కర్రీ చేయడానికి దొండకాయలను ఇలా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుని నెక్స్ట్ కొబ్బరి ముక్కల్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా కొబ్బరి తురుముల మిక్సీ పట్టుకోవాలి. నేను ఒక కొబ్బరికాయలో సగం ముక్కను తీసుకుని ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసి ఇలా తురుముల మిక్సీ పట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకా కర్రీ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఏదైనా ఒక పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. దొండకాయ కొబ్బరి కర్రీకు ఫస్ట్ తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెడితే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, నెక్స్ట్ 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్రను వేసి ఆయిల్లో తాలింపు దినుసులు కలిసేటట్టుగా గెరిటితో కలుపుతూ తాలింపును వేయించుకోవాలి. ఈ కర్రీ ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తాలింపు దినుసులు ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ తాలింపులో 2 రెమ్మల కరివేపాకు అలాగే 3 ఎండుమిర్చిని చిన్న ముక్కలా కట్ చేసుకుని వేసుకోవాలి. మీకు ఇష్టమైతే తాలింపులో వెల్లుల్లిని కూడా వేసుకోవచ్చు. తాలింపు దినుసులన్నీ ఆయిల్లో బాగా వేగి తాలింపు ఇలా కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆయిల్లో 1 కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో కలిసేలా ఇలా గెరటితో కలుపుతూ ఉల్లిపాయ ముక్కలను వేయించుకోండి. కార్తీక మాసంలో ఆల్మోస్ట్ ఎక్కువగా అందరూ వెజ్ కర్రీస్నే చేసుకుంటూ ఉంటారు. ఈ దొండకాయ కొబ్బరి కర్రీ ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ అండి. దొండకాయ ముక్కలను ముందుగా కట్ చేసి పెట్టుకుని కొబ్బరిని తురుములా మిక్సీ పట్టుకుంటే వర్కింగ్ ఉమెన్స్ అయినా బ్యాచిలర్స్ అయినా లేదా అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీని ప్రిపేర్ చేసే ప్రాసెస్ అంత ఈజీగా ఉంటుంది. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ 4 to 5 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఆనియన్స్ను వీడియోలో చూపిస్తున్నట్టుగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసి పెట్టిన దొండకాయ ముక్కలను తాలింపులో కలిసేలా గెరటితో కలుపుతూ ఉండాలి. దొండకాయ ముక్కలను తాలింపులో కలిసేలా ఒకసారి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ దొండకాయ ముక్కల్లో 1/2 స్పూన్ పసుపును కూడా వేసి కలుపుకోవాలి. నేను పసుపును వేసిన క్లిప్పింగ్ మిస్ అయింది. నెక్స్ట్ కర్రీలో మీ టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి. నేను 1.5 స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. సాల్ట్ని వేసిన తర్వాత దొండకాయ ముక్కలకు సాల్ట్ పట్టేలా గెరటితో ఒకసారి బాగా కలిపి గిన్నెపై మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో ఉంచి దొండకాయ ముక్కలను 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఏ కర్రీ అయినా సరే మంటను లో ఫ్లేమ్లో ఉంచి కర్రీని ఉడికించుకుంటే కర్రీ ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీలో వాటర్ని వేయనవసరం లేదు. దొండకాయ ముక్కల్లో సాల్ట్ని వేసి మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించుకుంటే దొండకాయ ముక్కల్లో నుంచి ఆటోమేటిక్గా వాటర్ అనేది ఊరుతుంది. ఈ వాటర్తోనే దొండకాయ ముక్కలు ఉడికిపోతాయి. దొండకాయ ముక్కలు ఇలా కొంచెం మగ్గిన తర్వాత కర్రీలో మీరు తినే స్పైసీని బట్టి కారం వేసుకోండి. నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను. తాలింపులో ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం చూసుకుని వేసుకోండి. కారం వేసిన తర్వాత దొండకాయ ముక్కలకు కారం పట్టేటట్టు గెరటితో బాగా కలిపి గిన్నెపై మూత పెట్టి 3 to 5 మినిట్స్ వరకు కర్రీని ఉడికించుకోవాలి. ఏ కర్రీ అయినా సరే కారం వేసిన తర్వాత అడుగున గిన్నెకు అంటుకుంటూ ఉంటుంది. మధ్య మధ్యలో గిన్నెపై ఉన్న మూతను తీస్తూ కర్రీని కలుపుకుంటూ ఉండాలి. దొండకాయ ముక్కలు ఉడికిపోయినట్టేనండి. ఇంకా లాస్ట్లో కర్రీలో కొబ్బరి తురుమును వేసుకోవాలి. నేను ఈ కర్రీలో 1 కప్పు కొబ్బరి తురుమును వేస్తున్నాను. కొబ్బరి తురుమును వేసిన తర్వాత కర్రీలో కలిసేటట్టు గెరటితో బాగా కలపాలి. కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిదండి. మన హెయిర్కి అండ్ అలాగే మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా కొబ్బరి బాగా యూజ్ అవుతుంది. పచ్చి కొబ్బరిని తినటం వలన మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చి కొబ్బరి ఇష్టపడని వారు కనీసం అప్పుడప్పుడు ఇలా కర్రీస్లో వేసుకుంటే
టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. కొబ్బరి తురుము ఇలా కర్రీలో కలిసేటట్టు బాగా కలిపిన తర్వాత గిన్నెపై మూత పెట్టేసి 3 to 5 minutes వరకు కర్రీని ఉడికించుకుంటే కొబ్బరి ఫ్లేవర్ అంతా దొండకాయ ముక్కలకు పడుతుంది. అలాగే కొబ్బరి కూడా కొంచెం ఫ్రై అవుతుంది. 3 minutes తర్వాత మూతను తీసి కర్రీను ఒకసారి గెరటితో బాగా కలిపి కర్రీను కొంచెం గెరటితో తీసుకుని టేస్ట్ చూడండి. కర్రీలో ఉప్పు ఏమైనా తక్కువగా అనిపిస్తే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలో అసలు వాటర్ని యాడ్ చేయనవసరం లేదు. గిన్నెపై మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో ఉంచి కర్రీని ఉడికించుకుంటే దొండకాయ ముక్కలు ఇలా బాగా ఉడుకుతాయి. కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నేను దొండకాయ కొబ్బరి కర్రీను ఎప్పుడు ఇలానే చేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ రైస్లోకి అలాగే చపాతీ, రసం ఇలాంటి వాటికి కాంబినేషన్గా కూడా బాగుంటుంది. ఈ కార్తీక మాసంలో ఆల్మోస్ట్ అందరూ ఇంట్లో వెజ్ కర్రీస్ని చేసుకుంటారు కాబట్టి నేను చూపించిన ప్రాసెస్లో దొండకాయ కొబ్బరి కర్రీని ట్రై చేయండి. ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది. అలాగే ఈ కర్రీని ప్రిపేర్ చేసే ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది. వేడిగా కమ్మనైన దొండకాయ కొబ్బరి కర్రీ రెడీ. ఈరోజు వీడియోలో దొండకాయ కొబ్బరి కర్రీను సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. నేను చూపించిన ప్రాసెస్లో దొండకాయ కొబ్బరి కర్రీను ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్లకు టేస్ట్ చూపించండి. ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.